ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేసిన అంశం ఒకటి ఉంది. అందరికీ తెలిసిందే. భారతదేశంలో మొట్టమొదట ఒక టెక్నాలజీ కంపెనీ పెట్టి, సర్వీసెస్ కంపెనీ పెట్టి, భారతదేశం సర్వీసెస్ చేయగలదు అని నిరూపించిన ఇన్ఫోసిస్ తాలూకు వ్యవస్థాపకులు నారాయణమూర్తి గారు ఎన్నో ప్రతిష్టమైన ప్రాజెక్ట్స్ చేసి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో చాలా ప్రాజెక్ట్స్ చేసిన ఎల్ఎన్టీ కంపెనీ సిఇఓ సుబ్రహ్మణ్యం గారు రెండు వేరు వేరు సందర్భాల్లో మాట్లాడుతూ ఒకళ్ళు వారానికి 70 గంటలు పనిచేయాలి అంటే ఒకళ్ళు వారానికి 90 గంటలు పనిచేయాలి అన్నారు. సుబ్రహ్మణ్యం గారు ఇంకొకటి కూడా మాట అన్నారు, అది చాలా మందికి నచ్చలేదు. అది కూడా నేను కావాలని ప్రస్తావిస్తున్నాను. నేను ఎంతసేపు మీ భార్య మొహం చూస్తారు, పని చేయండి అని. మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వీళ్ళిద్దరూ చాలా వేరు ఎన్విరాన్మెంట్స్ నుంచి వచ్చారు. ఒకళ్ళు ఉద్యోగం వదిలేసి ఏదైనా సాధించాలి అని కష్టపడి కంపెనీ పెట్టి 6 కో-ఫౌండర్స్ కలిపి వచ్చి ఫోకస్ చేసి ఇన్ఫోసిస్ అన్న కంపెనీ 40 ఏళ్ళ తర్వాత ఎంత పెద్దదో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొక ఆయన ఉద్యోగరీత్యా మనలాగే ఒక జాబ్లో జాయిన్ అయ్యి అదే కంపెనీలో 30 సంవత్సరాలకు పైగా పనిచేసి సిఇఓ స్థానంలో కూర్చున్నారు. ఎవరికి కావాల్సింది వాళ్ళు మాట్లాడారు. ఏంటి మీ భార్య ఒక ఆయన ఉన్నాడు, బొంబాయిలో ఉంటాడు, ఆయన చాలా పెద్ద ఆయన. నాకు చాలా బాధ అనిపించింది ఆయన రాసిన విధానం. కామెంట్ కూడా చేశాను లింక్డ్ఇన్లో ఆయనకి. మీ అందరూ అలాంటి వాళ్ళం కాదు, మీ భర్త తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. చాలా తప్పు అలా మాట్లాడడం, చాలా తప్పు. మీరు సుధామూర్తి గారి ఇంటర్వ్యూలు చాలా చూస్తుంటారు, అందులో చాలాసార్లు చెప్పారు ఆవిడ. ఆయనకి ఎప్పుడూ 24 గంటలు పనే. పెళ్లి రోజు కానీ, పిల్లల పుట్టినరోజులు కానీ, పిల్లల స్కూల్ డే కానీ ఏవి అటెండ్ అయ్యేవారు కాదు. అది నేను గొప్ప అనట్లేదు, కానీ ఒక పనిని సంకల్పిస్తే అంత దీక్షగా చేయాలి, అది దాని తాలూకు ఉద్దేశం. ఆయన ఇప్పుడు ఆవిడకి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే సుబ్రహ్మణ్యం గారు కష్టపడి పనిచేశారు, ఆయన ఆ స్థానంలో ఉన్నారు. అందరూ ఆయన జీతం గురించి మాట్లాడతారు, కానీ ఆయనకి యాక్చువల్ జీతం ఎంతో కూడా ఎవరు మాట్లాడరు. అందులో 10% కూడా లేదు ఆయన యాక్చువల్ జీతం. మిగతాదంతా ఇన్సెంటివ్స్ అంటారు. బిజినెస్ తీసుకొస్తే వస్తాయి, ప్రాజెక్ట్స్ డెలివర్ చేస్తే వస్తాయి. ఎనీవే, అవన్నీ పక్కన పెడితే నేను 16 ఏళ్ళు కార్పొరేట్ లైఫ్లో ఉన్నాను. అయిపోయిన తర్వాత నా సొంతంగా నేను చేసుకుంటున్నాను, నా కన్సల్టింగ్ చేసుకుంటాను, నేను కోచింగ్ కూడా చేస్తాను. ఇవాళ నేను మాట్లాడుతూ అనుకుంది ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్లీ అంటే, మనకి ఒక 2 విషయాలు అర్థం అవ్వాలి. ఒకటి, మనం ఉద్యోగంగా జాయిన్ అయ్యి ఉద్యోగంలో పురోగతి చెందుతూ జీవించడం ఒక ఎత్తు. రెండోది, ఈ రోజున చాలా మంది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని చెప్పి వాళ్ళ ఉద్యోగాలు వదిలేసి సొంతంగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మీరు సొంతంగా చేసుకున్న ఏ మనిషినైనా అడగండి, వారానికి 70 కాదు, 90 కాదు, ఇంకా ఎక్కువ గంటలు పెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే జీతం రాదు నెలాఖరికి అందరిలాగా, పని చేస్తేనే జీతం వస్తుంది. సో నాకు కూడా అంతే. నేను నా క్యాలెండర్ ఓపెన్గా ఉంటుంది, శనివారం మధ్యాహ్నం దాకా నా క్యాలెండర్ ఓపెన్గా పెడతాను. ఉద్యోగంలో ఉన్నప్పుడు శని ఆదివారాలు పని చేసేవాడిని కాదు, నేను నా సినిమా చూసుకోవడం, బయటికి వెళ్ళడం అలా చేసేవాడిని. ఇప్పుడు అలా లేదు. శని ఆదివారాలు కూర్చొని, మిగతా శనివారం మధ్యాహ్నం కూర్చొని, ఆదివారం కూర్చొని వచ్చే వారానికి ప్రిపేర్ అవుతూ ఉంటాను. ఈ విధంగా మీరు చూసుకుంటే ఇద్దరు వ్యక్తులు చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్తో చెప్పారు. సో మనం ఒకటి ఆలోచించుకోవాలి, మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, మనం ఏం సాధించాలనుకుంటున్నాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. డాక్టర్స్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, వ్యవసాయం రైతులు ఉన్నారు, ట్యాక్సీ వాళ్ళు ఉన్నారు, ఆటో వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ 8 గంటలు పనిచేయరే? డాక్టర్ కానీ నేను శని ఆదివారాలు రాను అంటే మన పరిస్థితి ఏంటి? పోలీస్ కానీ నేను పండగల్లో పనిచేయను, శని ఆదివారాలు రాను, నైట్ డ్యూటీలు చేయను అంటే మన పరిస్థితి ఏంటి? లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది? ఇవన్నీ మర్చిపోతూ ఉంటాం. ఎక్కడో ఒక టెక్నాలజీ కంపెనీలో 2 మనుషులు మాట్లాడితే, అది కూడా ఏసీ వేసు కూర్చుంటున్నాం కదా, అక్కడ వాళ్ళు మాట్లాడితే
ఇది ఇంత పెద్ద రచ్చ అయింది, కానీ మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. చూసారా, నాకు అక్కడ బాధ అనిపిస్తుంది. కూర్చొని కమెంట్లు చేయడం చాలా ఈజీ, కానీ పని చేయడం చాలా కష్టం. నేను ఒక 3 విధాలు చెప్తాను. నేను జనవరి 1కి ఒక వీడియో పెట్టాను. ఈ సంవత్సరంలో మీరు మీ ప్రొడక్టివిటీ పెంచుకోవడం ఎలాగా అని వీలుంటే ఒకసారి చూడండి. రోజుని ఎలా డివైడ్ చేసుకోవాలి, ఇంగ్లీష్లో ఉంది అది. రోజుని ఎలా డివైడ్ చేసుకోవాలి, ఎలా ప్రొడక్టివ్ జోన్స్లో పనిచేయాలి అని చెప్పి మాట్లాడాను. అందులో రోజుకి సగటున ఒక ఆంటర్ప్రినర్ అయినా లేకపోతే ఒక ఎంప్లాయీ అయినా ఒక 5 ప్రొడక్టివ్ జోన్స్లో పనిచేయగలిస్తే, ప్రొడక్టివ్ జోన్ ఒక 60 నుంచి 90 నిమిషాలు ఉంటుంది. 5 ప్రొడక్టివ్ జోన్స్ 90 నిమిషాలు చేస్తే మీకు అనుకున్న దానికన్నా చాలా అవుట్పుట్ వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. మనకి డబ్బులు కావాలి, పొజిషను కావాలి, ప్రపంచం చూడాలి, దేశం చూడాలి, ఏదో చేయాలి, అలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు కొంచెం ఒళ్ళు దాచుకోకుండా పనిచేయడం కూడా మనకి రావాలి. నేను ఒకటే చెప్తాను, ఈ సోషల్ మీడియాలో కమెంట్ చేసిన వాళ్ళందరూ ఎవ్వరికీ ఆ కష్టం తెలియదు. ఐఎమ్ సారీ, దీనివల్ల నాకు బ్యాక్లాష్ రావచ్చు, నేను ఫేమస్ అయినా అవ్వచ్చు, నన్ను అందరూ తిట్టుకోవచ్చు, లేకపోతే నన్ను అందరూ హేళన చేయొచ్చు, ఏమీ పర్వాలేదు. ఎందుకంటే పని చేసిన వాడు మాట్లాడిన వాడు పనిచేయడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. పారెటో ప్రిన్సిపల్ ఉంది, అందరికీ తెలిసిందే. 80% ఆఫ్ ద వర్క్ ఈజ్ కంప్లీటెడ్ బై 20% ఆఫ్ ద వర్క్ ఫోర్స్. అది పారెటో ప్రిన్సిపల్ వేరు, నేను దాన్ని అనువదించి ఇందులో చెప్తున్నాను అనమాట. ఏ కంపెనీలో అయినా, నా కంపెనీలో కూడా మేము ఇప్పుడు ఒక 4 ఉన్నాం మా కంపెనీలో. 80% ఆఫ్ ది వర్క్ 20% ఆఫ్ ది పీపులే ఫినిష్ చేస్తారు. అలాగంటే నేను ఒకళ్ళే పని చేస్తున్నారా, మిగతా ముగ్గురు ఆడుకుంటున్నారంటే కాదు, వాళ్ళు పని చేస్తున్నారు. తప్పకుండా అందరం కలిసి పనిచేస్తున్నాం. నేను అంటున్నాను, మీరు యావరేజ్ తీసుకుంటే ఒక 10,000 మంది, 1,00,000 మంది పనిచేస్తున్న కంపెనీలు తీసుకుంటే ఇప్పుడు ఇది వర్తిస్తుంది. రేపు పొద్దున్న మీరు కానీ నా వీడియో వింటున్న వాళ్ళు మీకు ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉన్నా, లేకపోతే మీకు ఒక కంపెనీ ఉన్నా, మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నది. ఇది ప్రాక్టికల్లీ అప్లైడ్ ఎవ్రీవేర్. అందుకని వాళ్ళు అన్నది తప్పుగా అర్థం చేసుకోకుండా మనల్ని ముందుకు ఎలా తీసుకెళ్ళగలం అని ఆలోచించుకోవాలి. ఒక 2 విషయాలు మాట్లాడదాం అనుకున్నాను ఇవాళ. మొదటిది, ఒక పుస్తకం ఉంది, టిమ్ కాలిన్స్ అని రాశారు, ద 4-hour వర్క్ వీక్ అని. వారానికి 4 గంటలే పనిచేయడం ఎలాగా అని ఒక ఆయన రాశారు. ఆ పుస్తకం చాలా అద్భుతంగా ఉంటుంది, మీకు ఏమాత్రం వీలున్నా ఒక్కసారి చదవండి దాన్ని. ఇంకొక పుస్తకం ఉంది, వాట్ గాట్ యూ హియర్ వోంట్ గెట్ యూ దేర్ అని. ఈ 2 నేను ఎవరికి రికమెండ్ చేస్తానంటే, 4-hour వర్క్ వీక్ ని ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి రికమెండ్ చేస్తాను. వాట్ గాట్ యూ హియర్ వోంట్ గెట్ యూ దేర్ ని కార్పొరేట్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ రికమెండ్ చేస్తాను. ఈ 2 పుస్తకాలు మీ వ్యూ పాయింట్ని మొత్తం మార్చేస్తాయి. ఈ 4-hour వర్క్ వీక్లో ఆయన చెప్పారు, ఒక డీల్ మెథడాలజీ అంటారు టిమ్ కాలిన్స్ ఆ పుస్తకంలో మాట్లాడుతూ. డీల్ అంటే ఏంటి అంటే, డిఫైన్, ఎలిమినేట్, ఆటోమేట్ అండ్ లిబరేట్. డిఫైన్, ఎలిమినేట్, ఆటోమేట్ అండ్ లిబరేట్. ఏంటి ఈ డీల్ మెథడాలజీ అంటే, నా ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను, బయట వాళ్ళు చెప్పను, బయట కాంటెక్స్లో మాట్లాడు. నేను ఒక ప్రోడక్ట్ కంపెనీ ఉంది మాకు, నేను రన్ చేస్తాను దాన్ని. 2, నా కన్సల్టింగ్ కూడా ఉంది, నేను కోచింగ్ అవి చేస్తూ ఉంటాను, దాని తర్వాత టెక్నాలజీ కన్సల్టింగ్ చేస్తూ ఉంటాను, ప్రోడక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ చేస్తూ ఉంటాను. నా 80% ఆఫ్ ద పని నేను కూర్చొని నా సొంతంగా నేను చేసుకోవాలి, పక్క వాళ్ళకి ఎవరికి నేను చెప్పలేను. ఎందుకంటే ఎవరైనా నా దగ్గరకు వచ్చే ప్రాబ్లం వచ్చి నాకు ఇలా సాల్వ్ చేయాలంటే నేనే కూర్చొని దాన్ని సాల్వ్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. సో నా టైం అంతా అక్కడ వెళ్ళిపోతుంది. కొన్ని స్టాండర్డ్ యాక్టివిటీస్ని ఆటోమేట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, నాతో మీటింగ్ కావాలి అంటే నా calendar.comకి వెళ్ళి అక్కడ తగిన స్లాట్లో చూసుకొని మీటింగ్ పెట్టుకున్న తర్వాత మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దానికి నేను కొన్ని క్వశ్చన్ అడుగుతాను. నా కోచింగ్కి వచ్చారనుకోండి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, కన్సల్టింగ్ వచ్చారనుకోండి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, క్లయింట్స్ అయితే ఏమీ అడగను, రిపీట్ మీటింగ్ అయితే ఏమీ అక్కర్లేదు. ఆ ప్రశ్నకి మీరు సమాధానం చెప్తే నేను ప్రిపేర్డ్గా ఉంటాను. మీటింగ్ వచ్చినప్పుడు 45 నిమిషాలు నా మీటింగ్ ఏదైనా, ఆ 45 నిమిషాల్లో స్టార్ట్ చేసే ముందరే నాకు మీ గురించి తెలుస్తుంది, మీరు ఎందుకు నాతో మాట్లాడదాం అనుకుంటున్నారో తెలుస్తుంది,
దానికి అనుగుణంగా ఆ 45 నిమిషాలు ప్రొడక్టివ్గా అవుతుంది. లేదు అంటే పరిచయాలు అయ్యేసరికి పావుగంట అయిపోతుంది 45 నిమిషాల్లో. సో ఆ పావుగంట నేను సేవ్ చేసుకుంటాను. ఇలా డిఫైన్ చేసుకోండి. ఏవైతే రిపిటేటివ్ టాస్క్స్ ఉంటాయో అవి డిఫైన్ చేసుకోమంటారు. ఎలిమినేట్, ఏవైతే అక్కర్లేదో అవి పక్కన తీసేసేయండి. ఒక మీటింగ్ మాట్లాడుతున్నప్పుడు ఆ సినిమా ఎలా ఉంది, లేకపోతే ఆ పాలిటిక్స్ ఏంటి, ఈ పాలిటిక్స్ ఏంటి, అయితే ఒకటి కార్పొరేట్ వరల్డ్లో ఉన్న వాళ్ళు ఇంకో విధంగా మాట్లాడతారు. నేను కూడా అందులో వచ్చాను కాబట్టి నాకు తెలుసు. ఎప్పుడైనా మనం వేరే ప్రపంచంతో, వేరే టీం మెంబర్స్తోని ప్రపంచంలో నలుమూలతో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు ఐస్ బ్రేకర్ అంటారు. మీటింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక 2 నిమిషాలు ఏదైనా టాపిక్ ఆ రోజు జరిగిందో లేకపోతే ఏం జరిగిందో స్టార్ట్ చేసి ఒక 2 నిమిషాల్లో కంక్లూడ్ చేసి అప్పుడు మీటింగ్లోకి వెళ్ళిపోతారు. ఐస్ బ్రేకర్ అంటాం, అంతే, దానికన్నా ఇంకేమీ లేదు. అది కూడా మీరు వాడచ్చు, బట్ నిమిషం కన్నా 2 నిమిషాలు ఎక్కువ పెట్టుకోకూడదు. అక్కర్లేనివన్నీ తీసేయాలి. మీటింగ్లో ఉన్నప్పుడు కానీ పనిచేస్తున్నప్పుడు కూడా నేను చూశాను ప్రపంచంలో. నేను ఎక్కడికి వెళ్ళినా, క్లయింట్స్ దగ్గరికి వెళ్ళినా, ఏం వెళ్ళినా చూస్తాను, వాళ్ళు ఆఫీస్ అంటే 8 గంటలకు వస్తారు, పని చేసుకుని 4:30-5కి వెళ్ళిపోతారు. కూర్చొని అలా బయట కొంతసేపు తిరగడాలు ఇలాంటివన్నీ చేసుకోరు. అవన్నీ పర్సనల్ టైం. అంటే నేను ఎవరిని వెక్కిరించట్లేదు, కానీ మన సొసైటీలో మీరు చూస్తే మనం పొద్దున్న ఆఫీస్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ట్రాఫిక్లో వచ్చాం కాబట్టి ఒక చాయ్ బ్రేక్ అవుతుంది, దాని తర్వాత మీటింగ్ అవుతుంది, దాని తర్వాత మెయిల్స్ అంటాం, దాని తర్వాత భోజనం, దాని తర్వాత ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి దాని గురించి డిస్కషన్, ఎక్కడికి వెళ్ళి తిందాం అదో డిస్కషను, దాని తర్వాత అయిన తర్వాత 4 గంటలకు టీ తాగుతాం, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎన్ని గంటలకు బయలుదేరాలని ఆలోచించుకుంటాం, ట్రాఫిక్ ఎలా ఉందో చూసుకుంటాం. ఇవన్నీ అయితే మన ప్రొడక్టివిటీ చాలా తగ్గిపోతున్నది. అందుకనే మనం 14 నుంచి 16 గంటలు 18 గంటలు పనిచేయవలసి వస్తున్నది. అక్కర్లేనివన్నీ అవాయిడ్ చేసేస్తే బోల్డ్ టైం మన చేతుల్లో ఉంటుంది. 9 గంటలకు వెళ్ళామా ఆఫీస్కి, కూర్చున్నామా, మన పని మనం చేసేసామా, మనం వెళ్ళిపోయామా, అంతే, అక్కడ వరకు ఉండాలి. బ్యాంక్లో చూడండి, వాళ్ళకి ఇంకేమీ ఆబ్లిగేషన్స్ ఉండవు. మ్యానుఫ్యాక్చరింగ్లో చూడండి, ఏమి ఆబ్లిగేషన్స్ ఉండవు. వ్యవసాయంలో చూడండి, వెళ్తారు పొద్దున్న తెల్లారిసరికల్లా వెళ్తారు, మళ్ళీ సంధ్యా సమయంలో వెనక్కి వచ్చేస్తారు. అలా అందరూ సెట్ వాళ్ళు చేస్తుంటారు. ఈ టెక్నాలజీలో ఉన్న వాళ్ళే మోస్ట్లీ, ఆర్ టెక్నాలజీలో వద్దాం అనుకుంటున్న వాళ్ళే, నేను వైట్ కాలర్ జాబ్స్ అంటాను వాటిని, బట్ అక్కడే మనకి కష్టం అంతా వస్తున్నది. మనకి డిస్ట్రాక్షన్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి. మనం చదువుకునే టైంలో కూడా ఫోన్ వస్తుంది, మెసేజ్ వస్తుంది, దాంట్లోనే డిస్ట్రాక్షన్స్ అయిపోతున్నాయి, కానీ ఇంకేం అవ్వట్లేదు. ముందర ఇలాంటివన్నీ ఉండేవి కాబట్టి ఫోకస్ ఎక్కువ ఉండేదేమో, తెలియదు నాకు. 3, ఆటోమేట్ చేయండి. అంటే కొన్ని టాస్క్స్ ఉంటాయి, అవి మీరు అస్తమానం మీరే చేయక్కర్లేదు, దాన్ని ఆటోమేట్ చేసేసేయాలి. అదే మీరు ఒక కంపెనీలో ఉంటే, కార్పొరేట్లో ఉంటే, దాన్ని ఎలాగ ఆటోమేటెడ్గా డెలిగేట్ చేయాలో చూడొచ్చు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇప్పుడు మా ప్రోడక్ట్ ఉంది హ్యాప్లో, కమర్షియల్ రియల్ ఎస్టేట్కి సాస్ చేస్తున్నాం. వాళ్ళకి ప్రిడామినెంట్లీ ఒక కష్టం ఏంటి అంటే, రోజు సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు మొత్తం ఆపరేషన్స్ అన్నిటికీ ఒక రిపోర్ట్ పంపించాల్సి ఉంటుంది. వాళ్ళ ఓనర్ అంటారో లేకపోతే వాళ్ళ మేనేజ్మెంట్కి పంపించాలి. ఈ అసెట్ మేనేజ్మెంట్ లేకపోతే వీళ్ళందరూ చేస్తున్న వాళ్ళకి అది ఒక టాస్క్ అయిపోయిన చేత్తో రాసి దాని తర్వాత కంప్యూటర్ మీద పెట్టి దాని తర్వాత ఒక ఫార్మాట్లో రాసి దాన్ని పంపిస్తూ ఉంటారు. దాన్ని మొత్తం మేము ఆటోమేట్ చేసేసరికి వాళ్ళు వచ్చి, హరి మాకు రోజుకి 2 గంటలు ఖాళీ అయిపోయింది అన్న, ఇంకేమైనా పని చేయండి అన్న, నవ్వుకుంటూ ఉంటాం అనమాట. సో నేను రోజు చేసే పని ఆటోమేట్ చేయగలిస్తే చాలా ఈజీ అయిపోతుంది మీకు కూడా. లాస్ట్ విముక్తి ఎలా కలుగుతుంది అంటే, మీకు దొరికిన టైం మిగతాది ఈ పనులు చేయడం వల్ల మీకు మిగిలిన సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీకు స్ట్రెస్సెస్ నుంచి విముక్తి ఉంటుంది, పని ఒత్తిడి చాలా తగ్గిపోతుంది. సో ఇన్ సమ్మరీ నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ఈ వీడియోలోని అందరూ మాట్లాడింది పట్టించుకోకండి. వాళ్ళు కష్టపడ్డారు కాబట్టే ఆ లెవెల్లో ఉన్నారు. ఎవరు ఎంత కష్టపడితే ఆ లెవెల్లో ఉంటాం. ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత జీవితం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇవాళ రోజును కూడా మొన్నొకరు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పారు, ముఖేష్ అంబానీ పొద్దున్న 6:30కి పని స్టార్ట్ చేస్తే రాత్రి 11:30 దాకా పనిచేస్తాడు ఆయన. ఎందుకు చేయాలి? ఆయన ప్రపంచంలోనే రిచ్ మ్యాన్, భారతదేశంలోనే రిచ్ మ్యాన్. ఆయన ఎందుకు చేయాలి అంటే, ఆయన
చెయ్యకపోతే ఆ రిచ్నెస్ ఉండదు. అందుకని ఆయన ఫోకస్ అంతా పని మీద ఉంటుంది. సో ఎక్కడ సరైన మనుషుల్ని సరైన జాగాల్లో పెడితే కంపెనీ చాలా వృద్ధి చెందుతుంది. కానీ మొత్తం కంపెనీ బాధ్యతలన్నీ CEO మీదే ఉంటాయి, ఆయన మీదే ఉంటాయి. రేపు పొద్దున్న ఎవరేం తప్పు చేసినా వాడు తప్పు చేశాడు అనలేరు ఆయన. నేనే తప్పు చేశాను, నేనే కరెక్ట్ చేసుకుంటాం, మేమే కరెక్ట్ చేసుకుంటాం ముందుకు వెళ్ళాలి, లేకపోతే వాళ్ళ మార్కెట్ పడిపోతుంది. ఇలాగా చాలా ఉంటాయి. ఇవన్నీ విని ఎక్కడైనా ఈ పనులు ఇలాగే ఉంటాయి. సో ఇవన్నీ విని మీరు డీలా పడకండి. ఐటీ అంటే ఇలాగే ఉంటుంది, ఎంత చేసినా డబ్బులు ఉండవు అని. వస్తాయి, తప్పకుండా వస్తాయి. నేనే మీకు ఉదాహరణ. ఒక టీచర్ కొడుకుని నేను ఇంత దూరం వచ్చాను అంటే తప్పకుండా కష్టపడితేనే వస్తుంది. అన్ని చోట్ల అన్ని సమయాల్లోని రిటర్న్స్ రాకపోవచ్చు. నాకు అప్పుడప్పుడు చాలా అనిపిస్తుంది, నేను నా ఉద్యోగంలో ఉన్నంత కాలం ఒక్కొక్కసారి నాకు సరైన గుర్తింపు రాలేదు అని. బట్ దట్స్ ఓకే. ఇంకో విధంగా నాకు గుర్తింపు వచ్చింది, ఇంకో విధంగా నాకు లాభం వచ్చింది. ప్రపంచాన్ని చూడగలిసాను, నలుగురితో మాట్లాడగలిసాను, జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను. సో అన్నీ కలిసి డబ్బులతోనే ముడిపెట్టకండి. జీవితం ఉంటుంది, దాని తర్వాత కెరియర్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది. దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో నా ఒకటే కోరిక, వాళ్ళు చెప్పింది ఈ సోషల్ మీడియాలో ఉన్న నెగటివిటీని మాత్రం దయ ఉంచి తీసుకోకండి. ఆ డబ్బులు ఆ జీతం ఇస్తే నేను చేస్తాను అంటే కరెక్టే, మీ ఆ జీతం వస్తే మీరు చేస్తారు, నేను చేస్తాను. కానీ ఆ జీతం రావడానికి మనం చాలా ప్రయాణం చేయాలి. ఎవరో మన పిలిచి అలాగ ఇచ్చారు, దానికి కొన్ని ఏంటి క్రైటీరియా ఉంటుంది, అప్పుడే ఇస్తారు. సో ఇన్ సమ్మరీ నేను చెప్తుంది ఏంటి అంటే, ఈ 2 పుస్తకాలు చదవండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది వాటిల్లోని. 2, మీ కృషిని స్మార్ట్ వర్క్గా మార్చుకోండి. చేసిన పని రిపీటెడ్గా చేసుకోకుండా దాన్ని కొంచెం మెరుగుపరుచుకుంటూ కొత్తతనాన్ని తీసుకొస్తూ మనము పెరగచ్చు, అలాగే పని కూడా ఈజీ చేసుకోవచ్చు, మనం కూడా గ్రోత్ చూడొచ్చు. సో ఈ టాపిక్ మీద మాట్లాడదాం నాకు చాలా కోరిక అనిపించి నా మనసులో ఉన్న మాట నేను చెప్పాను. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కమెంట్స్లో రాయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లేదు నా సహాయం ఏమైనా కావాలి అంటే నా క్యాలెండర్ లింక్ కూడా కింద ఉంటుంది, క్లిక్ చేయండి. తప్పకుండా టైం పెట్టండి. వీ కెన్ హ్యావ్ అ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ.